Hi everyone, this is SSC CHSL question paper number 182. First one, their luggages which were kept at the stations, restrooms, lockers were later retrieved. సో ఇక్కడ చూసుకుంటే కనుక లగేజెస్ రాంగ్ అవుతుంది. లగేజెస్ రాంగ్, ఎప్పుడు లగేజే ఉండాలో గుర్తుపెట్టుకోండి. లగేజెస్ అనకూడదు, అన్ని బ్యాగులు కలిపితేనే లగేజ్. లగేజెస్ రాంగ్, ఓన్లీ లగేజ్. లగేజ్ కి వర్ కాదు వజ్జే తీసుకోవాలి. అండ్ ఎర్రర్ ఫస్ట్ పార్ట్ లో ఉంది, కానీ ఇక్కడ డైరెక్షన్స్ చూడండి. ఇన్ ద ఫాలోయింగ్ క్వశ్చన్ సమ్ పార్ట్ ఆఫ్ ద సెంటెన్స్ మే హ్యావ్ ఎర్రర్స్. కొన్ని పార్ట్స్ లో ఎర్రర్స్ ఉంటాయి అంటే ఫైండ్ అవుట్ విచ్ పార్ట్ ఆఫ్ ద సెంటెన్స్ అండ్ ఎర్రర్ అండ్ సెలెక్ట్ ద అప్రోప్రియేట్. ఇఫ్ ఎ సెంటెన్స్ ఇస్ ఫ్రీ ఫ్రమ్ ఎర్రర్, నో ఎర్రర్. సో to their language was undali, kept at the station, restrooms, lockers, and were later retrieved kaadu was undali. Error first part తీసుకోండి. ఇక్కడ ఎర్రర్ అయితే టూ పార్ట్స్ లో ఉంది, ఫస్ట్ అండ్ లాస్ట్. The warning bells dashed several times before anyone realized. ఇక్కడ ఆల్రెడీ సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్ ఫార్మాట్ లో ఉంది, పాస్ట్ లో రావాలి. సో ద బెల్స్ వర్ రింగింగ్ బిఫోర్ ఎనీవన్ రియలైజ్డ్, అంటే ఎవరు రియలైజ్ అవ్వకముందే బెల్స్ రింగ్ అవుతూ ఉన్నాయి. నో, ద బెల్స్ హెడ్ రంగ్ సెవెరల్ టైమ్స్. ఎవరు రియలైజ్ అవ్వకముందే బెల్స్ రింగ్ అయ్యే ఛాన్స్ ఉంది, ఎందుకంటే ఇది పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ ప్రకారం ఆఫ్టర్ కానీ బిఫోర్ కానీ వెన్ కానీ వచ్చి రెండు పాస్ట్ యాక్షన్స్ కలుపుతున్నట్టు అయితే మనం ఇది తీసుకునే ఛాన్స్ ఉంది. ఎస్, హ్యాడ్ తర్వాత రింగ్, ర్యాంగ్, రంగ్. మనకి హ్యాడ్ తర్వాత V3 రావాలి, కానీ ఇక్కడ V2 ఇచ్చాడు, గ్రామటికలీ రాంగ్. వుడ్ హ్యావ్ రాంగ్, ఎందుకంటే రింగా రంగా లేదు. సో ఆన్సర్ ఇస్ సెకండ్ వన్, వార్నింగ్ బెల్స్ హ్యాడ్ రంగ్. స్కేర్డ్ అంటే పవిత్రమైన, మనకి అంటనిమ్ కావాలి. ఇది సేమ్ మీనింగ్ అవుతుంది, ఇది సేమ్ మీనింగ్, డివైన్ సేమ్ మీనింగ్. సో ఈ మూడు కాదు, ఆన్సర్ ఇస్ ఫోర్త్ వన్. ఇది ఆపోజిట్ మీనింగ్ అవుతుంది. ప్రొఫైన్ అంటే అపవిత్రం చేయడం, మిగతా అన్ని పవిత్రంగా చేయడం. రబ్ ఏ పార్ట్ ఆఫ్ ద బాడీ టు స్టోర్ వార్మ్త్ ఆర్ సెన్సేషన్. అప్పుడప్పుడు చలి పెట్టినప్పుడు ఇలా ఇలా అనుకుంటాం కదా, దాన్ని ఏమంటాము? ఫస్ట్ అంటే ఇష్యూ, మేక్ అన్ ఇష్యూ. చేఫ్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఇలా ఇలా అనుకునేదాన్ని వామ్త్, మన స్కిన్ ని మనమే రబ్ చేసుకొని ఆ వామ్త్ పొందేదాన్ని చేఫ్ అంటాం. స్కమ్ అంటే బాడీ లేయర్ పైన ఉండే వాటర్ ని స్కమ్ అంటాం. ఆబ్లిక్ అంటే స్లాంటింగ్ పొజిషన్. ఆన్సర్ ఇస్ చేఫ్. Human beings are social animals who are living in communities regulated by social norms and laws. Living in communities, living amongst a community, no. Living in the midst of communities, answer is no improvement. Human social animals who are living in communities regulated by social norms and laws. సో హ్యూమన్ బీయింగ్స్ కూడా సోషల్ అనిమల్స్ లాంటివే, కాకపోతే కమ్యూనిటీస్ లో నివసిస్తుంటారు, సోషల్ నార్మ్స్, లాస్ ఉంటాయి. ఆన్సర్ నో ఇంప్రూవ్మెంట్, యాజ్ ఇట్ ఈస్ కరెక్ట్. అస్టానిష్ అంటే ఎక్స్ట్రీమ్లీ షాకింగ్, ఎక్స్ట్రీమ్లీ వండర్డ్ అంటే ఫుల్ ఆఫ్ ఎమోషన్. ఏదన్నా ఆశ్చర్యం కానీ ఆనందం కానీ మొత్తం సర్ప్రైజ్ లో ఉండేదాన్ని షాక్ లో ఉండడం అస్టానిష్ అంటాం. ముండేన్ అంటే ఆర్డినరీ, ముండేన్ మీన్స్ ఆర్డినరీ. అండ్ ఎంప్రెస్ అంటే ఎంపరర్. ఎంపరర్ మహారాజు, రాజులకే రాజు. ఎంపరర్ మేల్ జెండర్ అవుతుంది అండ్ ఫీమేల్ జెండర్ ఎంప్రెస్. ఓవర్వెల్మ్ ఇస్ ద సినోనిమ్ అవుతుంది మనకి. ఓవర్వెల్మింగ్ అంటే అన్కంట్రోలబుల్ ఫీలింగ్, ఒక ఫీలింగ్ ఫుల్ గా వచ్చేసింది, దాని మీద మనకు కంట్రోల్ లేదు, దాన్ని ఓవర్వెల్మింగ్ అంటాము. కామ్ ఆపోజిట్ అవుతుంది. ఆన్సర్ ఇస్ థర్డ్ వన్. I never go shopping on weekends as on those days the malls are dash of people. Malls are dash of, full of వస్తుంది, busy with, crowded with, packed with. ఈ మూడిటికి విత్ వాడాలి, కానీ ఇక్కడ ఏమి ఇచ్చాడు? ఆఫ్ ఇచ్చాడు, కాబట్టి ఆన్సర్ ఏం తీసుకోవాలి? ఫుల్ ఆఫ్ పీపుల్ తీసుకోవాలి. విలియమ్సన్ షవెల్డ్ స్కార్న్ ఆన్ డాష్. ఆన్ తర్వాత ఏం రావాలి? నౌన్ కానీ V1 కానీ రావాలి. ఆన్ ద లో ఇన్కమ్ వస్తుంది, ఆన్ వర్ రాదు, ఆన్ యాజ్ రాదు. సో P is the first sentence. P, yes, no, no, no. So first is the right answer, P, R, Q.
దట్ సమ్మర్ ఎలక్షన్స్ వర్ హెల్డ్ ఎట్ మెనీ ఏ ప్లేస్ వితౌట్ ఎనీ అన్టువర్డ్ ఇన్సిడెంట్. ఎటువంటి ఇన్సిడెంట్స్ అవ్వకుండా మంచిగా జరిగాయి చాలా ప్లేసెస్ లో. మెనీ ఏ ప్లేస్ కాదు, మెనీ ప్లేసెస్ ఉండాలి. మెనీ ఏ ప్లేస్ ఇక్కడ సెట్ అవ్వదు ఫ్రేజ్ అది. ఎర్రర్ ఈజ్ ఇన్ ద సెకండ్ పార్ట్ బి. Sahil said, where will I be this time next year? Will కాస్త వుడ్ అయిపోవాలి డైరెక్ట్ ఇండైరెక్ట్ గా, దిస్ కాస్త దట్ అయిపోవాలి. నెక్స్ట్ కూడా ఫాలోయింగ్ తీసుకుంటాము, నెక్స్ట్ కి ఫాలోయింగ్ అయిపోవాలి. సో షుడ్ రాదు. సాయిల్ వర్రీడ్ వేర్ హీ వుడ్ బి దట్ టైమ్ ద నెక్స్ట్ ఇయర్, నో, ద ఫాలోయింగ్ రావాలి. సాయిల్ వండర్డ్ వేర్ హీ వుడ్ బి దట్ టైమ్, following here, third one is the right answer. నెక్స్ట్ ఫాలోయింగ్ అయిపోతుంది, దిస్ దట్ అయిపోతుంది, విల్ వుడ్ అయిపోతుంది. కాబట్టి ఆ మూడు కన్వర్ట్ ఇక్కడనే అయ్యాయి కాబట్టి థర్డ్ వన్ ఇస్ ద ఆన్సర్. విరాట్ బ్యాట్స్ వెరీ వెల్ డింట్ హీ. ఈ క్వశ్చన్ ట్యాగ్స్ లో మనకి క్లారిటీ లేనప్పుడు ఏం చేయాలంటే ఇచ్చిన సెంటెన్స్ ని ఆపోజిట్ చేసుకోవాలి. ఇది పాజిటివ్ సెంటెన్స్, దీన్ని నెగిటివ్ చేసేసుకోవాలి. విరాట్ బ్యాట్స్ వెల్ పాజిటివ్, నెగిటివ్ ఏమవుతుంది, విరాట్ డజంట్ బ్యాట్. డజంట్ బ్యాట్ అనేది నెగిటివ్. ఇది అక్కడ తీసుకెళ్తే ఇదే క్వశ్చన్ ట్యాగ్ అవుతుంది. అప్పుడు క్వశ్చన్ ట్యాగ్ ఏంటి, విరాట్ బాగా ఆడుతుంటాడు, ఆడడా అని రావాలి. సో డజంట్ హీ అనేదే అవుతుంది. ఇజంట్ రాదు, వజంట్ రాదు, డింట్ రాదు. ఒకవేళ విరాట్ బ్యాటెడ్ వెల్ అని అన్నాము అనుకోండి, బ్యాటెడ్ వీటు కదా, అప్పుడు ఇది వస్తుంది. కానీ బ్యాట్స్ అన్నాడు కాబట్టి సెకండ్ వన్ ఇస్ ద ఆన్సర్. యాడ్ ఫ్యూయల్ టు ఫైర్. ఆల్రెడీ ఫైర్ ఉంది, దానికి ఇంకా ఫ్యూయల్ పోస్తే ఏమవుతుంది, ఇంకా బాగా మండుతుంది. అంటే ఉన్న బ్యాడ్ సిచ్యుయేషన్ ఇంకా వర్స్ చేయడం, పుండు మీద కారం జల్లినట్టు. గో ఫ్రమ్ బ్యాడ్ టు అనదర్, వన్ బ్యాడ్ సిచ్యుయేషన్ టు అనదర్ అయ్యే ఛాన్స్ ఉంది. A cause becomes stronger when more people join. The flame will extinguish if it runs out of oil. Cause a situation to become worse. Answer is fourth one. ఉన్న సిచ్యువేషన్ ఇంకా వర్స్ గా చేసేదాన్ని యాడ్ ఫ్యూయల్ టు ఫైర్. అవుట్లాండిష్ అంటే ఇర్రెగ్యులర్ అంటాము. ఇర్రెగ్యులర్, అన్యూజువల్, ఇవి మీనింగ్స్. మనకు ఆపోజిట్ రావాలి. యాంటనీ అడుగుతున్నాడు కదా ఆపోజిట్, ఆపోజిట్ ఏమవుతుంది అప్పుడు, సింపుల్ గా కామన్ అవుతుంది. డ్రాల్ ఏమో లాఫింగ్ కి సంబంధించి. కింకీ, గ్రోటెస్క్యూ. గ్రోటెస్క్యూ మీన్స్ వెరీ అగ్లీ, అన్ప్లెజెంట్ అంటాము. కింకీ అంటే డ్రెస్సింగ్, డ్రెస్సింగ్ కానీ ఆలోచన కానీ వెరైటీగా ఉండేదాన్ని కింకీ అంటాము. ఆపోజిట్ కామన్. ద మరాఠా సరెండర్డ్. సరెండర్డ్ అంటే V2. ఎప్పుడు V2నే అడుగుతున్నాడు క్వశ్చన్స్ లో. యాక్టివ్ లో V2 ఉంటే ప్యాసివ్ లో ఏం తీసుకోవాలి, వాజ్ వర్ V3 తీసుకోవాలి. సో వాజ్ వర్ ఎక్కడ ఉంది, ఆఫ్టర్ ద వార్ మరాఠాస్ హ్యాడ్ రాదు. మొఘల్స్ ఆఫ్టర్ ద వార్ టుక్ V2 రాదు. దేర్ ఫార్ టు వాజ్ సరెండర్డ్ అవుతుంది. ద మరాఠాస్ ఆఫ్టర్ ద వార్ సరెండర్డ్ నో. ఆన్సర్ ఈస్ థర్డ్ ఆప్షన్. దేర్ ఫార్ టు వాజ్ సరెండర్డ్ బై ద మరాఠాస్ టు ద మొఘల్స్ ఆఫ్టర్ ద వార్. కరెక్ట్ స్పెల్లింగ్, ఫెమినిజం MINI, యాక్సెసెస్ DCC, పర్మ్యూటెడ్ కరెక్ట్, వాక్యూఓల్స్ ఇలా ఉండాలి. థర్డ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్. Amartya Sen lays claim to a history, maybe. Claim some of the finest research papers, maybe, that have been published. Writing అన్నప్పుడు హ్యాస్ వస్తుంది. ఒకవేళ రైటింగ్ అంటే హ్యాస్ రావాలి. కాబట్టి ఇక్కడ ఏంటి, రీసెర్చ్ పేపర్సే అయ్యే ఛాన్స్ ఉంది. రీసెర్చ్ పేపర్స్ దట్ హావ్ బీన్ పబ్లిష్ అంటే QR కలిపేయచ్చు. ఎస్ ఎస్, నో నో, ఇందులోనే QR కలిసింది. సో ఆన్సర్ 1 or 2 డిసైడ్ చేద్దాం. QR. అమర్త్య సేన్ లేస్ క్లెయిమ్ సమ్ ఆఫ్ ద ఫైనెస్ట్ రీసెర్చ్, క్లెయిమ్ దట్ రావాలి. ఒకవేళ సమ్ ఆఫ్ ద వస్తే క్లెయిమ్ టు హిస్టరీ ఆఫ్ రైటింగ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఆన్సర్ ఇస్ సెకండ్ వన్, PQR. కరెక్ట్ స్పెల్లింగ్ aerobic, AERO. Choosers, battered, eternity is the correct spelling. The punishment of being kept in school after hours. స్కూల్ అయిపోయినా కానీ అక్కడనే కూర్చోబెట్టి పనిష్మెంట్ ఇచ్చేదాన్ని ఏమంటాము అంటే, ప్రిటెన్షన్ అంటే ఎక్స్క్యూజ్, బహానా, యాక్టింగ్ అంటాము. ఇది కాదు. ఐసోలేట్ అంటే సెపరేట్, ఇది కూడా కాదు. ఆన్సర్ డిటెన్షన్. డిటెన్షన్ అంటే పనిష్మెంట్. బ్లెండర్ అంటే మిక్స్ అంటాం. సో ఆన్సర్ డిటెన్షన్. థర్డ్ వన్ ఇస్ ద ఆన్సర్.
A slap on the wrist అంటే స్కోల్డింగ్, తిట్టడం కానీ మందలించేదాన్ని స్లాప్ ఆన్ ద రిస్ట్ అంటాము. అంటే మెల్లగా కొట్టడం, తిట్టడం అని అర్థం. మైల్డ్ పనిష్మెంట్, ఎస్, మైల్డ్ అంటే లైట్. పనిషింగ్ ద రాంగ్ పర్సన్, టు ఇట్ సమ్వన్ వేర్ ఇట్ హర్ట్స్ ద మోస్ట్, ఆర్ థ్రెటన్ సమ్వన్, థ్రెటన్ అంటే భయపెట్టడం. ఆన్సర్ మైల్డ్ పనిష్మెంట్ తీసుకోవచ్చు. గాడీ అంటే షో ఆఫ్, నా దగ్గర ఉంది అని చూయించుకునేదాన్నే గాడీ, షో ఆఫ్ ఫీలింగ్ అంటాము. సో మోడెస్ట్ కాదు, మోడెస్ట్ అంటే డౌన్ టు ఎర్త్, ఇది ఆపోజిట్ అవుతుంది. ఉన్నా చూయించుకోడు, మనకు సినోనిమ్ కావాలి. షోయి, ఎస్. రిఫైన్డ్, సొఫిస్టికేటెడ్, అడ్వాన్స్డ్, హై అంటాం. ఆన్సర్ ఇస్ సెకండ్ ఆప్షన్. క్లోజ్ టెస్ట్. డూ యూ థింక్ దట్ కలరింగ్ బుక్స్ వేర్ ఎ డాష్ ఆఫ్ యువర్ చైల్డ్హుడ్? కలరింగ్ బుక్స్ అనేది ఏంటి? దే వర్ ఏ బ్లాస్ట్ ఫ్రమ్ ద పాస్ట్ ఆఫ్ యువర్ చైల్డ్హుడ్? నో, బ్లాస్టింగ్. రెమినెంట్ అంటే రిమైనింగ్ పార్ట్. ఫాండ్ మెమరీ ఆఫ్ యువర్ చైల్డ్హుడ్, మీ చైల్డ్హుడ్ యొక్క అంటే ఎక్కువగా గుర్తు చేసుకునే మెమరీ అయ్యే ఛాన్స్ ఉంది. వర్ ఏ యాక్టివిటీ రాదు, ఎందుకంటే బ్లాంక్ ముందు ఏ ఇచ్చాడు, ఫోర్త్ రావాలంటే యాన్ ఇవ్వాలి. సో బ్లాస్ట్ అయితే కాదు, రెమినెంట్ ఆర్ ఫాండ్ మెమరీ అంటే ఫాండ్ మెమరీ తీసుకోవచ్చు. కలరింగ్ అనేది మీ ఫాండ్ మెమరీ అంటే చైల్డ్హుడ్ యొక్క ఫాండ్ మెమరీ ఉందా అని అడుగుతున్నాడు. ఆ పార్ట్ ఉందా మీలో? హియర్స్ సంథింగ్ దట్ విల్ కమ్ యాజ్ అ సర్ప్రైజ్. Coloring books for adults have been steadily gaining popularity since last year, while some focus on dash and floral designs. ఈ మధ్య కాలంలో అడల్ట్స్ కూడా కలరింగ్ చేస్తున్నారంట. ఇది పాపులారిటీ వస్తుందంటే వైల్ సమ్ ఫోకస్, ఇక్కడ ఏమంటున్నాడు, సమ్ ఫోకస్ ఆన్ డాష్ అండ్ ఫ్లోరల్ డిజైన్స్, అదర్స్ హ్యావ్ ప్యాటర్న్స్ బై నేచర్. ఇక్కడ నేచర్ గురించి అంటున్నాడు. అదర్స్ హ్యావ్ బై ప్యాటర్న్స్ బై నేచర్, వైల్ సమ్ హ్యావ్ డాష్, సమ్ ఫోకస్ ఆన్ డాష్ అండ్ ఫ్లోరల్ డిజైన్స్. డీప్ అండ్ ఫ్లోరల్ డిజైన్స్. ఫిలాసఫికల్, నో. ఐడియల్ అయ్యే ఛాన్స్ ఉంది. అబ్స్ట్రాక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. అబ్స్ట్రాక్ట్ అంటే కాంక్రీట్ కాదు, మెటీరియల్ కాదు, ఇమాజినేషన్ రిలేటెడ్ తీసుకోవచ్చు. సో ఫోర్త్ వన్ వీ కెన్ కన్సిడర్. సో కొంతమంది ఏం చేస్తున్నారంటే అబ్స్ట్రాక్ట్ అండ్ ఫ్లోరల్ డిజైన్ చేస్తున్నారు. అదర్స్ ఏం చేస్తున్నారు, నేచర్ ద్వారా డిజైన్ ప్యాటర్న్స్ అది చేస్తున్నారు. అదర్స్ హ్యావ్ ప్యాటర్న్స్ ఇన్స్పైర్డ్ బై నేచర్, ఎస్. రౌజ్ అంటే రేకెత్తించడం, నెగిటివ్ మీనింగ్. ఎక్సైటెడ్ మేబీ కాదు, స్లోగా స్టడీలీ గెయినింగ్ పాపులారిటీ కాబట్టి ఎక్సైటెడ్ గా. ఎంకరేజ్డ్ బై అనే నేచర్, నో. ఆన్సర్ ఇస్ ఇన్స్పైర్డ్ బై నేచర్. నేచర్ ని చూసి ఇన్స్పైర్ అయ్యి ప్యాటర్న్స్ గీస్తున్నారు అనమాట, డ్రా చేస్తున్నారు కలర్స్. By nature, animals and even angels. The most popular books are those which feature mandalas. Mandalas refer to sacred circles in Sanskrit which have dash qualities. Mandala అంటే ఒక sacred circles అనమాట Sanskrit లో. దానికి ఏం వాల్యూస్, ఏం క్వాలిటీస్ ఉన్నాయి? which have prayerful qualities, no. Pensive అంటే మూడీ, నెగటివ్ మీనింగ్ వస్తుంది. థాట్ఫుల్, నో. థాట్ఫుల్ కాదు, మెడిటేటివ్ క్వాలిటీస్ అని చెప్పుకోవచ్చు. ఈ మండాలాస్కి ఎటువంటి క్వాలిటీస్ ఉన్నాయంటే మెడిటేటివ్ క్వాలిటీస్ ఉన్నాయి. డీప్లీ డాష్ మండాలాస్ హ్యావ్ రిచ్ హిస్టరీ అండ్ ఆర్ ఈవెన్ అసోసియేటెడ్ విత్ హీలింగ్. సో డీప్లీ సేక్రెడ్, హోలీ అన్నా సేక్రెడ్ అన్నా సేమ్ మీనింగ్ కాబట్టి ఈ రెండు కావు. డీప్లీ స్పిరిచువల్ మేబీ. డీప్లీ రిలీజియస్లీ రాదు, డీప్లీ అండ్ రిలీజియస్లీ రావాలి. అండ్ లేదు కాబట్టి రిలీజియస్లీ రాదు. సో ఆన్సర్ ఏమవుతుంది, డీప్లీ స్పిరిచువల్. సో ఇవి మందాలస్ అనేది డీప్లీ స్పిరిచువల్, వాటికి రిచ్ హిస్టరీ ఉంది అండ్ ఇంకా అది హీలింగ్ కి కూడా అసోసియేట్ అయ్యి ఉంది. సో దట్స్ ఆల్ అబౌట్ దిస్ పేపర్. థ్యాంక్ యూ ఫర్ యువర్ పార్టిసిపేషన్.